మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఏమండి, ఈరోజు రేపు రూపాయికి ఏమొస్తుందండి ఆలోచించండి. తట్టట్లేదు కదా, కానీ రూపాయికి ఒక వడ వస్తుంది. ఇక్కడ సపోజ్ 20 రూపీస్ పెట్టామనుకోండి, 20 వాళ్ళు ఇస్తారనమాట. ఈ చిట్టి వడలు అనేవి రాజమండ్రిలో దాదాపు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చిట్టి వడలు ఎంతో రుచిగా ఉంటాయని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా అంటారు. అంతేకాదు, మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు టేస్ట్ చేసాం. ఈ చిట్టి వడలు ఈరోజు మీ అందరికీ పరిచయం చేద్దామని ఇక్కడికి వచ్చాండి. మాది 70 సంవత్సరాలు అవుతుంది. మా మామయ్య గారు కాడి నుంచి, తర్వాత మా ఆయన గారు, తర్వాత మా పిల్లలు చేస్తున్నాం. పొద్దున్నీ మార్నింగ్ నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ సాయంకాలం 4 గంటల నుంచి పెడతామన్నమాట. వ్యాపారం పిల్లలతో ఉండి చేసుకుంటూ చేస్తామన్నమాట. పిండి మా సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు ఉంటాం. నైట్ ఉదయం పొద్దున్న లేచిన కానీ 9 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 వరకు పిండిలు అవి రెడీ చేయడం అన్నీ చేసి ఇక్కడ తెచ్చుకుని 4 గంటలకి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మా మామయ్య గారి కాలంలో అయితే రూపాయికి 10 ఇచ్చేవారట. తర్వాత ఒక 20 సంవత్సరాల క్రితం అయితే 8 ఇచ్చేవాళ్ళు. ఇంకా తర్వాత నుంచి ఒక 6-7 సంవత్సరాల నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి రూపాయికి ఒకటి చేసి అమ్ముతున్నాం. వాళ్ళ టేస్ట్ని బట్టి అండి, తినేకోళ్ళు తినాలనిపిస్తే తింటారు. ఎక్కడెక్కడి నుంచో అండి ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి టేస్ట్ తెలిసి హైదరాబాద్ నుంచి అలాగా దూరం ఊర్ల నుంచి ఎక్కడ ఏమీ లేవు బ్రాంచ్లు అయ్యి. వాళ్ళదే మాదే. అందులో ఏవి ఫుడ్ కలర్స్ కానీ ఏవి కలపం. ఓన్లీ మసాలా, పచ్చిమిర్చి, శనగపప్పు నానబెట్టి రుబ్బుతాం. మసాలా తయారు చేస్తాం మేమే. బయట నుంచి ఏ పొళ్ళు కానీ ఏమి కలపం. అన్నీ మేము తయారు చేసుకుని చేస్తాం. ఇంకెక్కడా లేవండి. ఇక్కడ మా బండి, ఆ బండి 2 బళ్ళేనండి. మా మామయ్య గారి కాలం నుంచి ఫస్ట్ ఒకటి ఉండేది, తర్వాత 2 అన్నదమ్ములు చెరుకొకటి పెట్టుకున్నాం. థియేటర్ మొదలు ఇక్కడ బండ్లు స్టార్ట్ అయినాయి. ఇటీవల ఇక్కడ చాలా బాగుంటాయి. ఇప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడే కొనుక్కుని తింటాం. మొత్తం మా ఫ్రెండ్స్తో అందరూ కూడా, మా కుటుంబ సభ్యులు. ఈ వడల స్పెషల్ ఎలా చేస్తారో తెలియదు, కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. చాలా ఫేమస్. రాజమండ్రిలో ఎక్కడా లేదు, ఇక్కడే ఈ రెండు బళ్ళే. ఈ 2 బళ్ళు చాలా బాగుంటాయి. కొట్టనండి, గ్రేట్ చాలా గ్రేట్. అంత రుచిగా ఉంటాయి. ఆ పుణుకులు బాగుంటాయి, ఈ చిన్న వడలు బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. కారంగా ఉంటాయి, బాగుంటాయి. బాగా ఇష్టపడతారు. దాంట్లో చట్నీ ఒకటి స్పెషల్. ఇక్కడ చట్నీ కూడా బాగుంటుంది. బయట ఎక్కడా లేదు, ఓన్లీ ఇక్కడే అప్సరా థియేటర్ దగ్గర ఇక్కడే ఫేమస్. చూసారా, చిట్టివాడలు 30 సంవత్సరాల నుంచి, గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిట్టివాడలు వేస్తూ ఉన్నారు. మసాలా వడలు అండి. ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయంటే ఒక్కసారి తింటే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందరూ తినదగినటువంటి మంచి స్పైసీ వడలు అనమాట. నిజంగా ఇక్కడ వచ్చే క్రౌడ్కి ఈ బజ్జీలు అందించడం కూడా కష్టం, ఈ చిట్టి వడలను అందించడం కూడా కష్టం. బయట మీరు చూస్తే చాలా చోట్ల వడలు దొరకచ్చు, కానీ ఇక్కడ వాడే నూనె చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడు ఫ్రెష్ నూనె వాడతారు. అండ్ ఇందులో కూడా ఇంగ్రీడియంట్స్ వాడే వాటిలో కెమికల్స్ అన్నీ ఏమి యాడ్ చేయరు. పింక్ సాల్ట్ తెలుసు కదా మీకు, అటువంటి పింక్ సాల్ట్ని వాడతారు. ఉప్పు కూడా. అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ న్యాచురల్గానే వాడతారు. ఏవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేయరు. కాబట్టి ఆరోగ్యానికి మంచిది. నోటికి రుచిగా ఉండేటటువంటి మంచి చిట్టి వడలు తినాలి అంటే మాత్రం గీతాప్సరా సెంటర్కి రావాలి అనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉన్నటువంటి ఈ వడల్ని, చిట్టి వడల్ని అందరూ కూడా టేస్ట్ చేస్తారు. మా నాన్నగారు, మా తాతయ్య గారు చేసేవారండి. తర్వాత మేము ఆయన దగ్గర చేస్తూ, మా నాన్నగారి దగ్గర చేస్తూ, మా అమ్మకి వచ్చినప్పటికి మా అబ్బాయిలు, మేము, మా మిస్సెస్ అండి. ఇప్పటికి 3 తరాలు అయిందండి నాకు తెలిసి. 5 పైసలకి 5 ఇచ్చేవారని తెలిసాను నేను. మా నాన్నగారు అమ్మకి వచ్చినప్పటికి రూపాయికి 10 ఇచ్చేవారండి. మా అయ్యంలో ఇప్పుడు 10 రూపాయలకి 10 ఇస్తాను. మేము సొంత వాళ్ళం కదండి, ఓను మనుషుల వల్ల మాకు గిట్టుబాటు అవుతుందండి. మేము ఒక చోటకు పనికి వెళ్ళకుండా ఇది హ్యాండ్తో రుబ్బుతాం సార్. హ్యాండ్ తోటి చేతితో రుబ్బాలండి పిండి. పెద్ద రోల్ ఉంటుంది, ఆ రోల్ మీద రుబ్బుతాం. మొత్తం మసాలా ఐటమ్స్ అన్నీ ఇంపార్టెంట్, అన్నీ క్వాలిటీ ఇస్తామండి. మెయిన్ ముఖ్యంగా పచ్చిమిరపకాయలు అలా సన్నగా తరిగి, అది కొంచెం కష్టమైన పని అండి. ఇప్పుడు ఉన్న రోజులు బట్టి ఇప్పుడు కొంచెం కష్టమేనండి. కొంచెం మారుద్దాం అనుకుంటున్నాం, కొంచెం రేటు బాగుద్దామని చూస్తున్నాం. ఫస్ట్ ఇక్కడే స్పెషల్ అది రాజమండ్రిలో. మరి ఎక్కడ దొరకదు. ఈ చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్లో ఎక్కడ కూడా ఉండదు. అంటే ఈ టేస్ట్ బాగుంది కాబట్టి రూపాయి వర్తబుల్ అది. ఇందులో ఈ టేస్టింగ్ సాల్ట్ అలాంటివి కలపరు నాకు తెలిసి. అంత నార్మల్ ఆర్గానిక్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మా అబ్బాయి కూడా తింటున్నాడు. మా అబ్బాయి అయ్యే తింటాడు. మేము బజ్జీలు తిన్నాం. అవి ఛానల్ బట్టి ఇప్పుడు కానీ ఇంచుమించు 30-20 సంవత్సరాలు బట్టి వస్తున్నాడు. సూపర్ అండి. అయ్యలో బాగా అప్పుడు అంతండి 5 పైసలు 10 పైసలు ఉండి నా తెలిసిన మటుకు
నా దేశం బట్టి 30 నా దేశం 30 సంవత్సరాల పైన ఉంటాయండి. 30 సంవత్సరాల పైన ఉంటాయి నా దేశం బట్టి. అంటే ఎవరు నాకు తెలియదు యాక్చువల్గానే. ఇక్కడ ఉండి 30 సంవత్సరాల పైన. ఒకప్పుడు ఇది అప్సరా థియేటర్ అండి, ఇప్పుడు గీత అప్సరా అయింది. టేస్ట్ బాగుంటాయండి. అప్పుడు టేస్ట్ బాగుంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉంది టేస్ట్. వేడిగా ఉన్నా వేడి లేకపోయినా బాగానే ఉంటాయండి. 2 రకాలు కూడా బాగానే ఉంటాయి. నా దేశం బట్టి ఇక్కడండి, మరి ఎక్కడ నాకు తెలియదు మరి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ తెలుసు నాకు, మరి మిగతా నాకు తెలియదండి ఎక్కడ ఉన్నాయి. ఏమన్నా నాకైతే ఎన్నో తెలియదు. ఒక రూపాయి తిని ఇచ్చేవారు. అంటే ఎన్నని మాకు నేను లెక్కేసుకున్నాను, రూపాయి తిని ఇచ్చేవారు. ఇప్పుడంటే ఇదే బెంచ్ టికెట్ రూపాయి అండి, నేల టికెట్ 75 పైసలు అంత. ఇంచుమించు 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు. 60 సంవత్సరాల నుంచి టేస్ట్ బాగుంటుందండి. క్వాలిటీ బట్టి అంతే కదండి. రూపాయికి నాకు 10 తెలుసు, రూపాయికి 10 అప్పటి నుంచి తెలుసు నాకు. ఇప్పుడు నుంచే పెద్ద పేరండి. వాళ్ళ తరం అంతా అలాగవుతుంది. 3వ తరం ఉంటాయి, 4వ తరం ఉంటాయి. అదే చెప్తున్నా, చెప్పక్కడ చాలా బాగున్నాయి. హోమ్ ఫుడ్ లాగా హ్యాపీ అండి. మనకు కడుపు నిండుతుంది. 20-30 కడుపు నిండగా. బయట ఒక కూడా 15 రోజులు పడుతుంది మామూలుగా. ఇక్కడ 30 రూపాయలు సపోజ్ 20 తిన్నా కడుపు నిండుతుంది కదా. ఆ విధంగా ఫేమస్ ఇది. ఎక్కడ లేదు, ఇక్కడే ఈ షాపే. ఎక్కడ చూడలేదు నేను. వీళ్ళేసే మసాలా అంతే, వీళ్ళేసే మసాలా బాగుంటుంది. లేదు అసలు నేను చాలా రాజమండ్రి మొత్తం తిరిగి ఎక్కడ లేదు తప్ప. ఇంకోటి ఇలా తప్ప ఇంకో షాప్ ఎక్కడ లేదు. ఇలాంటి షాప్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు. బాగానే ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళు తినే ఇక్కడ ఉన్నాను. నాకు 45 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారి కాడి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ అబ్బాయిలు నడుపుతున్నారండి. ఒక మ్యాక్సిమం నాకు తెలిసిండే 30 సంవత్సరాలు అండి. మరి అంతకన్నా ముందు నాకు తెలీదు. అప్పుడులో ఇప్పుడంటే డబ్బులు వాల్యూ లేదు కాబట్టి అప్పుడు అయితే రూపాయికి చేతి నిండా వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చేవారు. వాళ్ళ ఓపుకుని మరి అది మనం చాలా తెలియాలండి. అది మనకైతే రూపాయికి వస్తువు దొరుకుతుందని మనం ఆనందపడాలండి. టేస్ట్ బాగుంటుందండి. అన్లిమిటెడ్ అది మనం ఓపుకొని మనకి ఎంతైనా అదండి. కడుపు నింపుదానికి అయితే చాలా ఒక 50 రూపాయలు తిన్నా నిండవండి. అదండి మనం తినే విధానాన్ని బట్టి. ఇంకెక్కడ ఏం బ్రాంచులు లేవండి, వీళ్ళకి ఓన్లీ ఇక్కడే. వీళ్ళ అదే చిన్నన్నగారు ఆయన పెద్దన్నగారు వాళ్ళదేనండి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చిట్టివడలు రాజమండ్రి ప్రజల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే తమ ఆకలిని కూడా తీరుస్తున్నాయి. పూర్వం వీళ్ళ తాతగారు అయితే కేవలం 5 పైసలకి 5 వడలు ఇచ్చారు. అంటే 1 పైసకి 1 వడ. అలా కాలక్రమేపీ కూడా ఇలా ఎకనామిక్ గ్రోత్ని బట్టి దీన్ని బట్టి వీళ్ళు కొన్న ఖర్చులను బట్టి ఇప్పుడు రూపాయికి 1 వడ ఇస్తున్నారు అన్నమాట. అసలు రూపాయికి 1 వడ అనేది ఇక్కడ దొరకదు. అది నిజంగా ఇక్కడైతే మాత్రం మీరు రాజమండ్రి వస్తే గీతా అప్సరా థియేటర్ పక్కన ఉన్న ఈ చిట్టి వడలు కంపల్సరీ టేస్ట్ చేయండి. తిన్నాక మీరు అబ్బా సూపర్ అండి అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ పెడతారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.